గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ క్లాస్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ 2 అని ఉంది. మరి దానికి సంబంధించిన సిలబస్ ఓకేనా, ఆ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకేనా. మరి ఇది మాత్రం మనకి 50 మార్క్స్ ఉంటుందన్నమాట. ఈ పేపర్లో 50 మార్క్స్ ఉంటుంది. మరి ఈ 50 మార్క్స్లో ఏముంటాయో తెలుసుకుందాం. మరి మీకు అలానే థర్డ్ సెమిస్టర్లో మీకు ఏమంటే జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది, అట్ ద సేమ్ టైము కమ్యూనికేషన్ స్కిల్స్ పేపర్ కూడా ఒకటి ఉంటుంది అనమాట ఓకేనా. మరి సిలబస్ చూద్దాం. ఫస్ట్ యూనిట్, మరి యూనిట్ 1 ఏంటంటే ప్రొనౌన్సియేషన్. యూనిట్ 1 ఏంటంటే ప్రొనౌన్సియేషన్ 1 ఓకేనా. మరి ప్రొనౌన్సియేషన్ 1లో ఏముంటాయి అని అంటే ద సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, అనమాట. అంటే మన ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఓకేనా, డెప్తాక్స్ ఓకే, ఇలాంటివి ఎలా ఉంటాయి అనమాట. ఓవెల్స్, కాన్సోనెంట్స్, డెప్తాక్స్ మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం చూసారా ఫస్ట్ ఇయర్లో అవి అనమాట. అలాంటి దీని సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్గా చెప్పొచ్చు అనమాట ఓకేనా. ఇది యూనిట్ 1. అలానే యూనిట్ 2 చూడండి. యూనిట్ 2 కూడా ప్రొనౌన్సియేషన్. మరి ప్రొనౌన్సియేషన్ మరి ఇది కూడా ఏంటంటే ప్రొనౌన్సియేషన్ 2 అని చెప్తాం. ఇందులో ఏముంటుందంటే వర్డ్ యాక్సెంట్, అలానే ఎందులో ఏంటంటే ఇంటోనేషన్. మరి ఇక్కడ వర్డ్ యాక్సెంట్ అంటే ఒక వర్డ్ ఎలాగా, హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, మనం ఏ విధంగా ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తాం అంటే ఒక వర్డ్ మనం ఎలాగ మాట్లాడగలుగుతాం అన్న దాని గురించి తెలియజేసేది వర్డ్ యాక్సెంట్ అనేది. అలానే ఇంటోనేషన్ అంటే మనం రైసింగ్ టోన్ అంటాం, ఫాలింగ్ టోన్ అంటాం ఓకేనా. రైస్ ఫాల్ టోన్ అంటాం, ఫాల్ రైస్ టోన్ అంటాం అన్నమాట. అంటే మనం మాట్లాడే భాష చూసారు, మనం మాట్లాడే సెంటెన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంటాయి కదా, అవి హై పిచ్లో మాట్లాడాలనుకోండి దాన్ని రైసింగ్ టోన్ అంటామని, లో పిచ్లో మాట్లాడాలనుకోండి ఫాలింగ్ టోన్ అంటామని, ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఓకే. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ చూడండి యూనిట్ 3. మరి యూనిట్ 3లో ఏంటంటే ఇది స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ 1. ఈ రెండు కూడా ప్రొనౌన్సియేషన్, మనం ఎలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం ఒక వర్డ్ని ఓకేనా. తర్వాత స్పీకింగ్ స్కిల్స్ అన్నమాట. మరి స్పీకింగ్ స్కిల్స్లో చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే కాన్వర్జేషన్ స్కిల్స్. కాన్వర్జేషన్ స్కిల్స్. అలానే సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్. కాన్వర్జేషన్ స్కిల్స్ అలానే ఇంటర్వ్యూ స్కిల్స్. తర్వాత ఇందులో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. చూడండి స్పీకింగ్ స్కిల్స్లో మరి ఇందులో చూస్తే కనుక కాన్వర్జేషన్ స్కిల్స్. కాన్వర్జేషన్ అంటే ఏంటి, మాట్లాడటం అన్నమాట, సంభాషించడం. హౌ టు స్పీక్ టు అదర్స్ అన్నమాట, మనం ఇతరులతో ఎలాగ మాట్లాడుతుంటాం, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్. మీరు కనుక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి ఇంటర్వ్యూలు ఎలా ఉండాలి అంటే వే ఆఫ్ అపీరెన్స్ ఎలా ఉండాలి ఓకేనా, మన డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి ఓకేనా, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంటర్వ్యూ స్కిల్లో. అసలు ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎలా ప్రిపరేషన్ అయ్యాలి. తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నారు. ప్రజెంటేషన్ అంటే మీరు ఒక సెమినార్ అటెండ్ అయ్యారు, దాని ఏదో విషయం గురించి మాట్లాడాలనుకున్నారు, దాన్ని ప్రజెంట్ చేయడం అన్నమాట ఓకేనా. అంటే మనం ఇప్పుడు ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉంటాయి అనుకోండి, మనం చెప్తూ ఉన్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక సింబల్ పిక్చర్ అయ్యాలనుకోండి, మనం చెప్తూ ఉంటాం, మనం చెప్తున్న పిక్చర్ కూడా వేసుకుంటాం అనమాట. మరి అలాంటివి ఉంటే అసలు ప్రజెంటేషన్ ఎలా చేయాలి, అసలు ప్రజెంటేషన్ ఎన్ని రకాల ప్రజెంటేషన్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు.
తర్వాత పబ్లిక్ స్పీకింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, మరి చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నప్పుడు మీరు ఎలాగా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అన్నమాట. ఓకేనా, అది మనకి ఆడియోలో భాగంగా అవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు తర్వాత చూడండి తర్వాత నెక్స్ట్ యూనిట్ 4. మరి ఈ యూనిట్ 4లో చూడండి, యూనిట్ 4లో స్పీకింగ్ స్కిల్స్ ఇవ్వడం సేమ్. స్పీకింగ్ స్కిల్స్ 2 1 అయిపోయింది స్పీకింగ్ స్కిల్స్లో. ఇప్పుడు స్పీకింగ్ స్కిల్స్ 2 ఏమున్నాయి కదా, ఫస్ట్ది రోల్ ప్లే. ఓకేనా, రోల్ ప్లే అవుతుంది. రెండోది డిబేట్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ డిస్కషన్. ఓకేనా, మరి యూనిట్ 4 ఏమంటే స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి 2 అని చెప్పారు. రోల్ ప్లే, ఓకేనా, రోల్ ప్లే, అలా డిబేట్, అలా గ్రూప్ డిస్కషన్. మరి రోల్ ప్లే అంటే ఏంటి అని అంటే చెప్పండి. రోల్ ప్లే అంటే మీరు ఏదో ఒక పాత్రని పోషించడం. అదే మీ క్లాస్మేట్స్ అనుకోండి, అందులో ఒకవేళ క్లాస్ లీడర్ ఉంటారు చూసారా, మరి అన్ని కూడా చూసుకోవడం అనమాట. ఆ రోల్ ప్లే ఏంటి, అసలు ఎలా ఉంటుందో మనం టీవీ ఆన్సర్ మనం చెక్ చేసుకోవచ్చు. డిబేట్ అన్నాం. డిబేట్ అంటే మాట్లాడటం. డిబేట్ అంటే మరి చాలా మంది ఉంటారు, మన టీవీలో డిబేట్ చూస్తూ ఉంటుంటాం. టీవీ 9లో డిబేట్ చేస్తూ ఉంటారు, రజనీకాంత్ 7 గంటలకు వచ్చేసి. మరి డిబేట్ ఎలా చేయాలి, డిబేట్లో ఎలా మాట్లాడాలి, మన భాష ఎలా ఉండాలి అన్నీ కూడా మనం డిబేట్లో కూడా తెలుసుకోవచ్చు. అలానే గ్రూప్ డిస్కషన్ అన్నాడు అంటే ఒక పక్కన మీరు ఒక 8 మెంబర్స్ ఉన్నారు, ఒక పక్కన ఒక 8 మెంబర్స్ ఉన్నారు, ఎవరైతే ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తారు, చెప్తుంటారు అనమాట. మరి గ్రూప్లో చెప్పిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు చెప్పిన మీరు అపోజ్ కూడా చేయొచ్చు అనమాట. అసలు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, అందులో మనం అసలు ఎలా గ్రూప్ డిస్కస్ చేయాలి, ఈ విషయాలు కూడా మనం ఈ గ్రూప్ డిస్కషన్లో తెలుసుకోవచ్చు. ఓకేనా, దీని తర్వాత యూనిట్ 5 మనకి లాస్ట్ యూనిట్ 5 సిలబస్లో భాగంగా యూనిట్ 5 ఏంటంటే రైటింగ్ స్కిల్స్. ఓకేనా, మరి ఈ రైటింగ్ స్కిల్స్ అనమాట. రైటింగ్ స్కిల్స్లో ఏమున్నాయంటే ఫస్ట్ స్పెల్లింగ్ ఉంది. ఓకేనా, రైటింగ్ స్కిల్స్లో ఫస్ట్ స్పెల్లింగ్, రెండోది పంక్చుయేషన్. రెండోది ఏంటంటే పంక్చుయేషన్. మూడోది ఏంటంటే స్వయం రాస్తాను. ఇందులో పాటలు ఉన్నాయి. ఓకేనా, ఇందులో పాటలు ఉన్నాయి. ఎందుకంటే పంక్చుయేషన్ రాస్తాను. ఇదే పాయింట్ ఇక్కడ థర్డ్ అనమాట. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. అంటే ఇంకా చూడండి, టేబుల్స్ అన్నారు, అలానే బార్ డయాగ్రామ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైన్ గ్రాఫ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పై డయాగ్రామ్స్. పై చార్ట్స్ అన్న చూసారా, పై చార్ట్స్ అంటాం కదా, దాన్ని ఏమంటే పై డయాగ్రామ్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రీ డయాగ్రామ్స్. తర్వాత దీంట్లో లాస్ట్ ఏంటంటే మనకి పిక్చర్స్. ఓకేనా, పిక్చర్స్. ఇంతలో మనకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. రైటింగ్ స్కిల్స్లో చూసుకోండి ఒకసారి. రైటింగ్ స్కిల్స్లో ఒకటేమో స్పెల్లింగ్. ఓకేనా, స్పెల్లింగ్స్ అనమాట. అంటే మనం కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటాయి కదా. ఓకేనా, కరెక్ట్ స్పెల్లింగ్ ఎలా రాయాలో నేర్చుకోవచ్చు. ఇందులో పంక్చువేషన్, కామా, ఫుల్ స్టాప్, అపాస్ట్రఫీ, ఓకే, ఎక్స్క్లమేషన్ మార్కు అని అంతా చూస్తే అవి నేర్చుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో మనం ఫస్ట్ ఇది కూడా నేర్చుకున్నాం. టేబుల్స్ ఉంటే చూసారా, ఆ టేబుల్స్ ఒకటి. అలానే బార్ డయాగ్రామ్స్. ఓకేనా, బార్ గ్రాఫ్స్ అంటే తెలుసుగా మనం, అది తెలుసు. లైన్ గ్రాఫ్స్ అంటాం, ఇలాగా అడ్డంగా ఉంటాయి అనమాట. పై డయాగ్రామ్స్ అంటే పై చార్ట్స్ అంటాం, రౌండ్గా వేస్తూ ఉంటాం. ఫ్లో చార్ట్స్ అంటే కూడా తెలుసు మీకు.
తర్వాత ట్రీ డయాగ్రామ్స్ అంటే ట్రీ చార్ట్ అంటాం, పిక్చర్స్ అనమాట. కొన్ని పిక్చర్స్ కూడా ఉండడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మరి ఇంతటితో మనకి ఈ 5 టాపిక్స్లో ఏమైందంటే మనకి సిలబస్ సిఎస్ఎస్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి అదేవిధంగా అది 50 మార్క్స్ ఉంటుంది. ఒకసారి పేపర్ ఒకసారి మీకు చూపిస్తాను. మరి ఆ పేపర్ అనేది ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో మొత్తం కూడాను 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి చాయిస్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, మనకు నచ్చింది ఏమైనా కానీ రాయొచ్చు అనమాట. ప్రతి దానికి చాయిస్ ఉంటుంది. ఒకసారి మన మోడల్ పేపర్ని ఒకసారి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, మరి చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి మీకు పేపరు చూపిస్తున్నాను మీకు. ఓకేనా, మార్క్స్ 50 మార్క్స్ కానీ ఉంది. ఓకేనా, మరి ఆన్సర్ టైం ఏమో 2 hours రా. మ్యాక్సిమం మార్క్స్ ఏమో 50 మార్క్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సిందే మీరు. చూసారా, 5 into 10 ఈక్వల్ టు 50 మార్క్స్. ఓకేనా, ఇందులో చూసుకోండి. మరి ఫస్ట్ రోమన్లో చాయిస్ ఉంది. డిస్కస్ ద సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని అన్నారు. ఓకేనా, దానికి చాయిస్ ఉంది ఓఆర్ఆర్ అని చెప్పి. రైట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ఫర్ ద గివెన్ వర్డ్స్. మరి ఫొనెటిక్స్ ఉన్నాయి. ఈ ఫొనెటిక్స్ ఉన్న వాటిని మనం ఏం చేయాలి, ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రాస్తే సరిపోయేది అనమాట. ఓకేనా, దీని తర్వాత చూడండి సెకండ్ పార్ట్కి వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం రాయమని అడుగుతున్నారు. మరి దీనికి కూడా చాయిస్ ఉంది. ఓకేనా, దీనికి కూడా చాయిస్ ఉంది. ఆ చాయిస్లో చూడండి మార్క్ స్ట్రెస్ ఫర్ ద గివెన్ వర్డ్స్. స్ట్రెస్ మార్క్ ఇవ్వమన్నాడు. 10 words ఇచ్చారు. ఆ 10 words ఏం చేయాలి, మనం రూల్స్ ప్రకారంగా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రెస్ మార్క్ అనేది గుర్తుపెట్టాలి. స్ట్రెస్ మార్క్ గుర్తు పైనుంచి గీతకేస్తాను చూస్తారు, దాన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ మార్క్ గుర్తుగా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, దాని తర్వాత థర్డ్ రామలో చూడండి డిస్కస్ ద స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ స్పీకింగ్ అని అన్నాడు. అంటే స్పీకింగ్లో ఎలా ఇంకా బాగా మాట్లాడగలుగుతాం అని చెప్తున్నారు. దీనికి చాయిస్ కూడా ఉంది మనకి. ఏంటంటే చాయిస్, వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ టు ఫేస్ అని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఎలాగ ఫేస్ చేస్తావు. ఓకేనా, మరి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకుంటాం అనమాట. ఈ రెండు కూడా థియరీ ఆన్సర్స్. ఓకేనా, చూసుకోండి. తర్వాత ఫోర్త్ వన్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ గ్రూప్ డిస్కషన్ అన్నాడు. గ్రూప్ డిస్కషన్ అనేది అసలు ఎలా చేస్తామని అన్నారు. దీనికి చాయిస్ కూడా ఉందన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ విత్ ద కరస్పాండింగ్ ప్రొఫెషన్స్ అన్నాడు. ఓకేనా, ఏబి అని ఇచ్చాడు, మ్యాచింగ్ చేయడం అనమాట. ఓకేనా, మరి అకౌంటెంట్ అంటే అకౌంట్స్ చేస్తూ ఉంటారని, మెకానిక్ అంటే రిపేర్ చేస్తూ ఉంటారని, ఇలాంటి కొన్ని ఇచ్చారన్నమాట. టీచర్ అంటే టీచింగ్ చేస్తారని, డాక్టర్ అంటేనేమో అది మెడికల్ ప్రొఫెషన్ అని, ఇలాంటివి కొన్ని ఇవ్వటం జరిగింది. చూసుకోండి జాగ్రత్తగా. పెలాంటలోలిస్ట్ అన్నాడు, అకౌంటెంట్. అలా టైలర్ అని చెప్పారు, టైలరు బట్టలు కుడుతూ ఉంటారని చెప్తాను చూసారా. మరి అలా ఇచ్చారు. దీని తర్వాత ఇది పక్కన చూసుకోండి కొద్దిగా. మరి కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ అని, టీచర్ అని. ఓకేనా, ఇలా చెప్పడం జరిగిందిరా. దీని తర్వాత మనకి 5th కనుక చూసుకుంటే కనుక కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఇన్సర్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. మరి 5 words ఇచ్చాడు. అవి 5 words ఏంటంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్గా ఉన్నాయన్నమాట. వాటిని ఏం చేయాలి, మనం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి కింద అరుణ్ ఈజ్ హ్యాపీ అన్నట్టు చూసారా, అదొక సెంటెన్స్ ఇచ్చారనమాట. ఆ సెంటెన్స్ని ఏం చేయాలంటే ఎక్స్క్లమేషన్ మార్క్, కామాలు, ఫుల్ స్టాప్ ఉంటుంది చూసారా, క్వశ్చన్ మార్కులు, ఆ విధంగా చేయాలన్నమాట. మరి దీనికి కూడా ఒక చాయిస్ ఉంది. ఏంటంటే ఓఆర్ఆర్ అని చెప్పి ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ ఆన్ హౌ టు మేక్ మ్యాంగో జ్యూస్ని ఎలా తయారు చేస్తారో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మరి మళ్ళీ ఒకసారి చూడండి, మరి క్లియర్గా చూపిస్తాను. మరి 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, మరి జాగ్రత్తగా చూసుకోండి. మరి చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఫొనెటిక్స్ నేర్చుకుంటూ అలానే స్ట్రెస్ మార్క్ నేర్చుకున్నామంటే ఈజీగానే చేయొచ్చు, మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలా థర్డ్ రామంలో ఏం చేయాలంటే మీరు థర్డ్ పాయింట్లో మరి కొద్దిగా మరి థియరీ ఆన్సర్స్ ఉంటాయి, అవి చదవాలి. ఫోర్త్ దాంట్లోనూ మరి థియరీ ఆన్సర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని ప్రొఫెషన్స్ గురించి ఇవ్వడం అనేది జరిగిద్ది. ఓకేనా, మరి వీటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది టీచర్ అని, డాక్టర్ అని, అలానే పెయింటర్ అని,
ఓకేనా? చూడండి, ఇప్పుడు కరెక్ట్ కనపడుతుంది. తర్వాత మీకు తెలుసు, అలానే ఫిఫ్త్ రాముల్లో కరెక్ట్గా స్పెల్లింగ్స్ రాయాలని, ఓకేనా? దాని తర్వాత పంక్చువేషన్ మార్క్స్ పెట్టాలని, లేకపోతే మన ఓన్గా ఒక ఫ్లో చార్ట్ కూడాను మ్యాంగో జ్యూస్తో చేయాలని మనం ఇంతవరకు సిఎస్ఎస్ పేపర్ 50 మార్క్స్ పేపర్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపించాను. అలానే మరి లాస్ట్ టైం ఏం చేయాలనుకుంటే మీకు లాస్ట్ టైం కూడా ఈ పేపర్ కూడాను ఏది జనరల్ ఇంగ్లీష్ పేపర్ చూసారా, అది కూడాను పెట్టాలని అనుకున్నాను. ఓకేనా? మరి ఇది థర్డ్ సెమిస్టర్ సంబంధించిన పేపరు. మీకు తెలుసు ఆల్రెడీ టైం ఏమో 3 అవర్స్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం మార్క్స్ ఏమో 75 మార్క్స్ ఉండటం అనేది జరిగిద్ది. ఓకేనా? మరి ఇందులో మనం కనుక చూసుకున్నట్లయితే మరి ఫస్ట్ ప్రోజ్లో ఫస్ట్ యూనిట్ 1 అన్నాం కదా, ఆ యూనిట్ 1లో ఆ ప్రోజ్ లెసన్స్ ఏంటో చూడండి. ఆ ప్రోజ్ ఏంటో చూసుకోండి ఒకసారి. ఏముంది ప్రోజ్ లెసన్స్ అని అంటే షైనెస్ మై షీల్డ్ అనేది ఒకటి చూసారు, ఎంపీ గాంధీది. ఓకేనా? అదొకటి. రెండోది ఏంటి, వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ పార్ట్ అనమాట. ఆ రెండింటిలో నుంచి ఏం చేయాలి, మనకి 2 డేస్ ఆన్సర్లు ఇస్తారు. ఆ రెండులో నుంచి మనం ఏం చేయాలి, ఒక 3 ఆన్సర్స్ అని రాస్తే సరిపోయింది. 15 మార్క్స్ అనమాట. రోజు ఆ 2 టాపిక్కి సంబంధించిన 50 మార్క్స్కి ఇవ్వడం అనేది జరిగిద్ది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే మనకి పొయిట్రీ అనమాట. ఆ పొయిట్రీ చూసుకోండి. పొయిట్రీలో మనకేముందంటే వన్స్ అపాన్ ఏ టైం అనేది ఒకటి ఉంది. అలా ఒకటి ఏముంది పొయిట్రీలో, సెకండ్ది చెప్పండి, డిగ్గింగ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? డిగ్గింగ్ అనేది ఒకటి ఉంది. అవి రెండు కూడాను అందులో నుంచి ఒక 2 ఆన్సర్లు, ఇందులో నుంచి 2 ఆన్సర్లు ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఒక 3 ఆన్సర్స్ ప్రిపరేషన్ చేస్తే అంతటితో 15 మార్క్స్ పొయిట్రీలో కంప్లీట్ అవుతాయి. తర్వాత చూడండి, సెక్షన్ సిలో షార్ట్ స్టోరీ అన్నాడు. ఆ షార్ట్ స్టోరీ ఏంటి అంటారా, మరి ఒకటేమో మనం చూసినట్లయితే ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ ఒకటి, అలా రెండోది ఏంటంటే ద బిలోవ్డ్ చారియట్ అనమాట. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం ఖచ్చితంగా చదవాల్సిందే. కాబట్టి 2 into 5 10 మార్క్స్ అనమాట అంతటితో. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ సెక్షన్ డి ఏంటంటే 1 యాక్ట్ ప్లే అన్నాడు. ఒక 1 యాక్ట్ ప్లే ఉంది మనకి, గురజాడప్పారావు గారు రాసింది కన్యాశుల్కం. ఆ కన్యాశుల్కంలో నుంచి మనం ఏం రాయాలంటే 2 ఆన్సర్స్ రాయాలి. 3 ఆన్సర్స్ ఇస్తారు. 2 into 5 = 10 మార్క్స్. మరి ఎంతటితో సెక్షన్ ఏలో 15, సెక్షన్ బిలో 15, సెక్షన్ సిలో 10, సెక్షన్ డిలో 10. మరి ఎన్ని అయ్యాయంటే మనకి 50 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత సెక్షన్ ఈ అనేది ఏంటంటే కాంపోజిషన్ అని ఇచ్చారు మీకు. అక్కడ 3 ఇచ్చారు. మరి నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఏంటంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్ టైప్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్ ఐడియా అని చెప్పాం కదా. 3 ఇస్తారు. ఆ 3లో నుంచి మనం ఒకటి ఆన్సర్ చేస్తే సరిపోయింది. రెండో చూడండి, మరి ఇక్కడ స్వచ్ఛ భారత్ గురించి ఇచ్చారు. ఏంటంటే ఇది ప్రెస్ నోట్ అనమాట. ప్రెస్ నోట్ను ఎలాగా రెడీ చేస్తాం అంటే లెటర్ రైటింగ్ టైప్ అనేది ఉండడం అనేది జరుగుద్ది. తర్వాత థర్డ్ వన్ చూడండి, నోట్ మేకింగ్ అంటే ఏంటంటేరా, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ను మనం ఏం చేయాలి, హెడ్డింగ్ పెట్టి సమరైజ్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాయాలి. ఓకేనా? ఇలా చేస్తే మనకి ఇది కూడా ఒక 5 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మరి మ్యాచింగ్ అనమాట. మరి ఇది కూడాను కొద్దిగా ఈజీగానే ఉంటుంది, మ్యాచింగ్ చేయటం అనమాట. ఓకేనా? అవి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చూడండి, 5th వన్ ఏమంటే 1 word సబ్స్టిట్యూషన్స్ అని అన్నాడు. 1 word సబ్స్టిట్యూషన్స్ అని అన్నాడు. అది కూడాను 5 మార్క్స్ అనమాట. ఓకేనా? 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి 5 ఆన్సర్ చేస్తే మనకి 5 మార్క్స్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? మరి గ్రామర్ వచ్చేసి 25 మార్క్స్కి, థియరీ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనం దీన్ని ఓన్గా రాసేయచ్చు అని చెప్పుకున్నాం. రెండోది కూడా ఓన్గా రాసేదేను. మూడోది నోట్ మేకింగ్ కూడా ఓన్గా ప్రిపరేషన్ అయ్యి రాస్తాం జనరల్గా. మరి ఇవి కూడాను మనం కొన్ని స్టడీ చేస్తాం. ఇవి కూడా ఓన్గా ఇచ్చినవి కానీ మనం రాయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, మరి ఇంతవరకు మోడల్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ మోడల్ పేపరు, అలానే సిఎస్ఎస్ ఇది ఫస్ట్గా మీ పేపర్ చూపించాను. తర్వాత చివరిలో ఏం చూపించానంటే జనరల్ ఇంగ్లీష్ పేపర్ చూపించడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వేరేది చెప్తాను. ఓకే.